అసలు ఈ వర్షంలో వేడి వేడిగా చాయ్ తాగుతూ పకోడీ తింటే ఆ కాంబినేషనే సూపర్. మీలో ఎంతమందికి అలా ఇష్టమో కమెంట్స్లో చెప్పండి. ఇంకా వర్షం పడుతుందనేసి నేను మా అన్న కూడా ఇంకా పకోడీలను అయితే తయారు చేసాము. ఫస్ట్ మంచిగా ఆనియన్స్ని తిన్నగా స్లైస్ చేసుకొని దాంట్లోకి ఏమో శనగపిండిని అయితే వేసుకోవాలి. దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ధనియాలను అయితే వేసాము. దీంట్లోకి అసలు మనం వాటర్ వేయకూడదు. ఒకవేళ వేసిన 1 to 2 స్పూన్స్ వరకే వేయాలి. ఎందుకంటే మనకి ఆనియన్స్ లో నుంచే వాటర్ అంతా వస్తుందన్నమాట. ఇంకా దాని తర్వాత కడాయి పెట్టి ఆయిల్లోకి ఈ పకోడీలాగా వేసేసాము. దాని తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేయించేసామన్నమాట. ఇంకా ఇది నా ఫేవరెట్ ప్లేట్, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇంకా లాస్ట్ కి ప్లేట్లోకి అయితే పెట్టేశాను. మా మమ్మీకి కూడా అసలు చాలా బాగా వచ్చిందని అయితే చెప్పింది అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.